ఏ సమయంలో పూజ చేయాలో తెలుసా? నిత్య పూజ అంటే ప్రతిరోజు భగవంతుని చుట్టూ తిరిగే ఓ ఆధ్యాత్మిక సాధన. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో దేవునికి పూజ చేయడం శుభప్రదమని పేర్కొంటారు. ముఖ్యంగా మనం దేవునికి పూజ చేసి సిరి సంపదలు కలగాలని, చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని దేవుణ్ణి స్మరిస్తూ పూజ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుణ్ణి నమస్కరించుకుంటాము. కానీ కొంతమంది భక్తులు తెలుసుకోకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. నిజంగా భగవంతుడికి ఏ సమయంలో పూజ చేయాలో సరిగ్గా తెలియదు. ఇక విషయంలోకి వెళితే భగవంతుడికి పూజ చేసే సరైన సమయం బ్రహ్మముహూర్తం అని చెప్పాలి. అవును, బ్రహ్మముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి. బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయంలో మన మనస్సు ఎంతో ప్రశాంతంగా, కల్మషం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు. అంతేకాకుండా సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించుకోవడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. బ్రహ్మముహూర్తం పూజలు, జపాలు, హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయమని చెప్పవచ్చు. ఇక చాలా వరకు హిందూ ధర్మంలో గృహప్రవేశాలన్నీ కూడా బ్రహ్మముహూర్తంలోనే జరుగుతాయి.